మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ కైతే మాస్ అప్డేట్ రివీల్ చేశారు హరీష్ శంకర్. ఇకపోతే మాస్ మహారాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్లతో ముందుకొచ్చేశారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చేసిందో లేదో ఆ వెంటనే సినిమాను కూడా పట్టాలెక్కించేశారు. అంతే వేగంగా మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు. అయితే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించిన పలు క్రేజీ అప్డేట్లు కూడా రివీల్ చేయబోతున్నా. ఇలాంటి మరెన్నో క్రేజీ అప్డేట్లు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అసలు మ్యాటర్ లోకి వెళ్తే మాస్ మహారాజ్ రవితేజ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాకు సంబంధించిన ఒక వార్త కూడా చాలా రోజులుగా వైరల్ కూడా అవుతుంది. అయితే హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోవడంతో ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ వెంటనే మాస్ మహారాజ్ రవితేజ గారితో కథను కూడా ఓకే చేయించుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ డీల్ కూడా కుదిరించుకొని సినిమాను కూడా అధికారికంగా ప్రకటించేశాడు. ఇక మాస్ రాజా రవితేజ హరీష్ శంకర్ ఫస్ట్ సినిమా హీరో కాబట్టి ఆ చనువుతోనే ఈ పని కూడా ఈజీ అయిందనే చెప్పొచ్చు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో షాక్ అనే సినిమాతో వచ్చిన భారీగానే నిరాశ కూడా చెందారు. అయితే ఆ సినిమాకు సంబంధం లేకుండా వీరిద్దరి కాంబినేషన్ లో రెండో సినిమాగా వచ్చిన మిరపకాయ సినిమా అయితే భారీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలకు పూర్తి భిన్నంగా మూడో సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా అయితే హరీష్ శంకర్ స్టైల్లోనే ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నట్టు కూడా టాక్ అయితే వచ్చేసింది. ఇక ఈ సినిమాకు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ కూడా నిర్ణయించడం జరిగింది. అయితే ఈ సినిమా అనౌన్స్ అయి 2 వారాలు కూడా కాలేదు, అప్పుడే సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేశాడు. మిస్టర్ బచ్చన్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ అయితే హైదరాబాద్ లో లింగంపల్లి ఏరియాలో ఉన్న బిహెచ్ఎల్ ప్రాంతంలో ఒక అదిరిపోయే సాలిడ్ యాక్షన్ పార్ట్ తో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు మూవీ మేకర్లు. బహుశా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ గారి ఇంట్రడక్షన్ సీన్ ఉండే అవకాశం కూడా ఉంది. ఇక ఈ సినిమాతో భాగ్యశ్రీ అనే కొత్త అమ్మాయి కూడా టాలీవుడ్ లో పరిచయం అవుతుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.